హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. డేట్లు ఎప్పుడొస్తాయి? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏబిపిఎస్సికి సంబంధించి తేదీలు ఎప్పుడొస్తాయి అని చెప్పి మన వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఈలోపు వరదలు రావడం, ఇందులో ప్రభుత్వం బిజీ అవ్వడం, దీనివల్ల చైర్మన్ నియామకం కొద్దిగా లేట్ అవ్వడం, దీనివల్ల డేట్లు ప్రకటన అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ మీరు చాలామంది నాకు ఫోన్లు చేశారు. ఏం చేశారంటే, సార్ డేట్లు ఎప్పుడు ఇస్తారు సార్, మా పరిస్థితి ఏంటి సార్. నిజంగా చాలా పెయిన్ఫుల్తో నాతో మాట్లాడారు. ఇది ఇంచుమించు అందరి పరిస్థితి. ఇది ప్రిపేర్ అవుతున్న మన అందరూ బిడ్డల పరిస్థితి. నేను ఇందాకే 6 గంటలకి ఏపీ డిఎస్సి క్లాస్ ఒకటి పెట్టా. తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది, మీకు ఒక ధైర్యం చెప్పాలి, ఒక బూస్ట్ లాంటిది ఇవ్వాలి అనే కోణంలో నాకు ఫోన్ చేసిన మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏంటి సంఘటనలు ఇలా జరుగుతూ ఉన్నాయి, ఇక పరీక్ష పెడితే రాస్తాం కదా అనేది మన పిల్లలు నాకు చెప్తున్నటువంటి అంశం ఒకటి. రెండోది కూడా ఏంటంటే, ఎన్నాళ్ళు ఇలా ఉండాలి, ఎంతకాలం ఈ ఓర్పు ఉండాలి, చదవాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు మెయిన్ ఇష్యూ ఏంటంటే, డేట్స్ కూడా పక్కన పెడితే చదవాలంటే ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు సార్. నాకు వచ్చే మెసేజ్లు కానీ, నాకు వచ్చే కామెంట్స్ కానీ, నా ఫోన్లు కానీ, ఎక్కువ మన బిడ్డలు మన పిల్లలు మాట్లాడుతుంది ఏంటంటే, సార్ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్. అంటే ఓ పక్కన మనకి సొసైటీ గుచ్చే సూదులు ఎక్కువ, దానివల్ల మనకి కష్టం అవుతుంది. ఎప్పుడు జరుగుతాయి, అది జాబ్ వస్తుందా, ఏంటి నమ్ముకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాము, ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా ఏం చేయగలం, లేదా ఇంకేదైనా ప్లాన్ బి చేయగలమా, ఇలా ఒక రకంగా మీరు ఈరోజు అనుభవిస్తున్న పెయిన్ నేను నిరుద్యోగి ఉన్నప్పుడు అనుభవించాను. అందువల్ల మీ గురించి నేను ఇది మాట్లాడుతున్నా. అబ్బాయిలకైతే ఫోన్లు చేసి ఇక చాలే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకో, అమ్మాయిలకైతే ఇక చాలే మ్యారేజ్ చేసుకో, ఫలానా సంబంధం చూసాము ఇంకా వచ్చే హైదరాబాద్ నుంచి, ఇలా మన ఇంట్లో వాళ్ళు మన పెట్టే ఇబ్బంది చాలా తక్కువ. వాళ్ళు కూడా ఇబ్బంది ఏమి లేదు, సెటిల్ అవ్వలేదనే టెన్షన్ తప్ప ఏముంటుంది వాళ్ళకైనా. పాపం జన్మనిచ్చిన మహానుభావులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సొసైటీ గుచ్చే ఇబ్బందులు వాళ్ళు కొంత రిఫ్లెక్ట్ అవుతారు. మనం ప్రిపరేషన్లో ఉంటాం అనుకోండి, ఆ ప్రభావంతో వాళ్ళు కొంతమందితో మాట్లాడతారు. చైర్మన్ నియామకం జరిగేదే, విజయవాడ వరదలు, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ ఉండడం వల్ల కొంత లేట్ అవుతుంది. అయితే మరి ఎలా ఇంట్రెస్ట్ చదవాలి? చాలామంది ఏం చెప్తున్నారంటే, సార్ మేము పుస్తకాలు పక్కన పెట్టేసాం సార్, చదవబుద్ధి కావట్లేదు సార్. నేనేమంటానంటే, ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది? మన లైఫ్లో ఏదో ఒక బలమైన సంఘటన జరిగి అది మన మెదడుపై ప్రభావం పడి కొన్ని రాత్రులు నిద్ర లేకుండా చేస్తే, అప్పుడు మనం ఏదన్నా పని చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పోయింది. రెండోది ఇట్లా డేట్లు వాయిదాలు వేయడం, డేట్ వచ్చినప్పుడు వచ్చిందిలే, మనం ఇందులో దిగాం మునిగాం, ఇక ప్రిపరేషన్ చేసుకుంటే పోయిద్ది, డేట్లు ఇచ్చినప్పుడు ఇస్తారులే అంటే, ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎన్ని రోజులు ఏదో ఒక అడ్డంకి వస్తుందిగా. ఎన్ని రోజులు చైర్మన్ని నియమించడానికి, ఎన్ని రోజులు? ఆ డేట్ ఏవో ఇస్తే
తెలంగాణ స్టేట్లో రాష్ట్రంలో ఇచ్చినట్టుగా ఆ డేట్లు ఇచ్చేస్తే ప్రిపేర్ అవుతాంగా, టార్గెట్ పెట్టుకుంటాంగా. మనకేంటంటే చిన్నులు తమ్ముళ్ళు ఒత్తిడి ఉండాలి, ఓ టార్గెట్ ఉండాలి. ఒత్తిడి ఉంటేనే మనం బాగా చేయగలం, ఏదైనా బాగా తీసుకెళ్ళగలం. ఒత్తిడి లేదనుకోండి, ఎన్ని రోజులు చదవాలి, దీని టార్గెట్ ఏంటి, ఈ లక్ష్యానికి ఎండింగ్ ఏంటి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. రెండోది మనందరికీ తెలుసు, నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు విపరీతంగా ఉన్నారు, విపరీతంగా తయారయ్యారు. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా విపరీతంగా తయారయ్యారు. ఇప్పుడు జరగదంట, ఈ డిసెంబర్ కూడా కాదంట. మన ఎవరు అంటున్నారు, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేశారు, మన చెల్లెమ్మ, సార్ ఫిబ్రవరిలో జరిగిద్దంట కదా ఎగ్జామ్. ఈ నెగిటివ్ వల్ల కూడా ఇంట్రెస్ట్ పోయింది ముందు. అసలు ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా మెయిన్ ఏంట్రా నాన్న అంటే వాయిదాల పర్వం ఎక్కువ. యూపీపీఎస్సీ లాగా ఉండదు, వాయిదాల పర్వం ఎక్కువ. కాబట్టి ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిద్దంట. ఇట్లా ఈ పుకారు వల్ల చదివే ఇంట్రెస్ట్ పోవడం, నెగిటివ్ 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 విపరీతమైన నెగిటివ్ ప్రచారం వల్ల మెయిన్ ఇంట్రెస్ట్ పోయింది. మూడోది మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మీద చేసే స్ట్రెస్, దీనివల్ల మనకి చిరాకు వచ్చిద్ది, కోపం వచ్చిద్ది, విసుగు వచ్చిద్ది. ఆ విసుగు, ఆ కోపం ఎక్కడో ఒక చోట కక్కాలి. అదేంటంటే అప్పుడప్పుడు కామెంట్ల కింద కోపంగా పెడుతుంటారు. ఎక్కడో చోట ఇది కక్కాలి, ఈ సూట్ కేసు ఎక్కడో చోట పెట్టాలి. ఈ కోపం, ఈ విసుగు, ఇవన్నీ మనం ఓ పని చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరింపజేయం. చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మనం చదవలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతుంటే ఏదైనా సౌండ్లు వచ్చినాయి అనుకోండి, ఏదన్నా ఏమంటాం దాన్ని మనం, ఈ మధ్యలో అవి వచ్చినాయి కదా, అదే పెద్ద పెద్ద సౌండ్లు చేసేవి, ఆ సౌండ్లు పేరు నాకు గుర్తురాట్లా, అవి పెద్ద పెద్ద సౌండ్లు చేసేవి. వీటన్నిటి వల్ల చదవాలంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇంటికి వచ్చి చదువుదాం, ఇంట్లో చదువుదాం అనేది కల్లా అలా జరగది. మీరు ఏదైనా రూమ్ తీసుకునో లేకపోతే లోకల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న లైబ్రరీలో చదువుకోవడము, హాస్టల్లో ఉండి లైబ్రరీలో పెయిడ్ హాస్టల్ ఉండి లైబ్రరీలో చదువుకోవడము, ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్ఫూర్తి పొందుతారు తప్ప ఒకళ్ళుగా చదవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను నేను సింగిల్గా నడవాలి పొద్దున్నే అంటే నా వల్ల కాదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, మాట్లాడుకుంటా 3-4 కిలోమీటర్లు నడవగలం, మళ్ళీ రిటర్న్ కూడా రాగలం. కొంత కంపెనీ కావాలి, చదువుతున్న వాళ్ళు చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఈ చుట్టుపక్కల వాతావరణం, అలానే ఫోన్ కూడా మన డిస్టర్బెన్స్కి. నా వల్ల కావట్లేదు సార్, కోపం వస్తుంది, ఇసుగు వస్తుంది, నేను ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి సార్, ఎప్పుడు సార్ డేట్లు, అమ్మ జీవితం. ఈ మనలో ఉన్న ఈ అనీజీనెస్కి మనలో ఉన్న ఈ అనీజీనెస్కి ఫోన్ కూడా ఒక కారణం. డిసెంబర్ అంటారు ఒకళ్ళు, ఫిబ్రవరి అంటారు. ఇప్పుడు నేనేం చెబుతున్నా మీకు, డేట్స్ వస్తాయి, మనం డేట్స్ ఆలోచించే పరిస్థితి ఎక్కువగా తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే ఇసుగు వచ్చిద్ది, కోపం వచ్చిద్ది, సిస్టమ్ మీద యాంగ్రీ వచ్చింది. దీనివల్ల ఏంటంటే చదువులో ఇప్పుడు దాకా చదివిన చదువు ఏమైందంటే మర్చిపోతాము, గుర్తు రాదు, అసలు గుర్తే రాదు. ఎంత చదివినా భయం వేస్తుంది, అరే గుర్తు రావట్లేదు ఏంటి. కారణం మన మైండ్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోవడం, డిస్టర్బెన్స్కు లోన్ కావడం. అందువల్ల మనం మరి ఇంట్రెస్ట్ ఎలా, డేట్లు ఇస్తే మేము చదివేస్తాం సార్, డేట్లు ఇస్తే మేము ఖచ్చితంగా చదువుతాం సార్, మాకు టార్గెట్ కనపడుతుంది సార్, మాకు లక్ష్యం కనపడుతుంది సార్, అదిగో సార్ అక్కడ కనపడుతుంది, అందువల్ల మేము చదువుతాం సార్, డేట్లు ఇవ్వనండి సార్, చైర్మన్ని నియమించమనండి సార్, ప్లీజ్ సార్. ఎంతోమందిని అన్నాడు. అంటే నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీరు ఇప్పుడు దాకా బండి లాక్కొచ్చి సడన్గా 2-3 నెలల ముందు వదిలేస్తే, ప్లాన్ బి ఉంటే వదిలేయండి,
వదిలేస్తే ఇదంతా పోయిద్దేమో అని. ప్లాన్ బి ఉంటే ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేదు, ఇది వదిలేసేయండి. ప్లాన్ బి లేకపోతే మాత్రం చావో రేవో దిగాం కాబట్టి దీని అబ్బా జీవితం తేల్చుకునే వెళ్ళాలి. ఇప్పుడు ఒక చోట నా శిష్యులు వందల వేల మంది మంచి మంచి జాబ్స్లో, మంచి మంచి హోదాల్లో, మంచి మంచి ప్లేసుల్లో ఉంటే ఏమయ్యా అంటే, సార్ అప్పుడు మేము మా పరీక్షలు జరుగుతాయో లేదో సార్, అసలు నోటిఫికేషన్ వచ్చిందో రాదో సార్, మీ దగ్గర ఎన్నోసార్లు చెప్పాం సార్, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. ఈరోజు మేము అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాం సార్, అదంతా మేము మర్చిపోయాం సార్. మరి అంటున్న వాళ్ళు మనకు ఆదర్శం కావాలి కదా. మరి ఏం చేస్తాం? 2004, 2005లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్తో ఉన్న రిలేషన్స్ వల్ల నోటిఫికేషన్లు అప్పుడు చాలా లేట్ అయినాయి. 2003, 2004లో ఒక్కసారిగా 2003లో నోటిఫికేషన్లు వచ్చేసినాయి. 4 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో. అప్పుడు ఇక పగబట్టి చదివినట్టు చదివారు, కొట్టేశారు పోస్టులు. ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈరోజు అంటే ఈ అన్బ్యాలెన్స్లు అనేవి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సిలో ఇవి సహజము, ఇవి న్యాచురల్లు. వీటిని మనం బేరు చేసుకుని పోవాల్సిందే, మనకు తప్పదు. ఎందుకంటే మనం ఇందులో దిగినాం కాబట్టి చెల్లెమ్మ, తమ్ముళ్ళు, మీరు బాధపడకండి, మీరు కన్నీళ్లు పెట్టుకోకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ ముందు మాలాంటి వాళ్ళం ఉన్నాము, మేము మీ వెనకున్నాము. ఇలాంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొని మేము జాబ్ కొట్టి ఈరోజు మీ ముందున్నాము. మేము మనుషులమే కదా. అందువల్ల మీరు వర్రీ కాకండి. కొద్దిగా సిచ్యువేషన్లు బాగోలేవు కదా 2 రాష్ట్రాల్లో. కాబట్టి కొంత పరిస్థితి ఖచ్చితంగా మారకపోదు. అందువల్ల నేను మీకోసం రాసుకొచ్చాను ఏంటంటే, మనం ఎక్కువ మాట్లాడితే పక్క వాళ్ళతోటి, ఎక్కువ మాట్లాడినా వాళ్ళతో వినే మాటల వల్ల మన చదివే ఇంట్రెస్ట్ పోద్ది. 2 వీలైనంత మేరకు మన ఫ్రెండ్స్తో, మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ యొక్క విషయాలు తీసుకురాబాకండి. ఇది 2. మూడోది ఏంటంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది నేను రాశాను మీకోసం చెప్పడానికి. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నీవు ఒత్తిడికి గురి చేసుకోకు. ఏదీ శాశ్వతం కాదు, తెలుసుగా మీకు. మనం ఒత్తిడికి గురి చేస్తే మనకు లేని పోని రోగాలు వచ్చేస్తాయి. ఎవరో చెప్పారు, సార్ బీపీ వచ్చింది సార్, షుగర్ వచ్చింది సార్. ఏం చేస్తాం? ఇలాంటి ఒక పిచ్చి సిస్టంలో ఉన్నాం మనం. ఏం చేద్దాం? అందువల్ల ఇది మనకు హాని. కోపం వచ్చినా మనకు హాని, విసుగు వచ్చినా మనకు హాని. మొన్న ఎక్కడో విన్నాను, కోపపడ్డా, విసుగుపడ్డా ఎదుటిగా ఉన్న శత్రువు గెలిచినట్టేనంట, మనం ఓడిపోయినట్టేనంట. అందువల్ల మీరు కలిసింది కోపపడొద్దు, విసుగు తెచ్చుకోవద్దు, మన ఒత్తిడికి గురి కావద్దు, అస్సలు ఒత్తిడి తెచ్చుకోవద్దు ప్లీజ్. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. షూర్, పక్కా 100%. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీస్ అని చెప్తున్నా. ఎంత గడ్డు పరిస్థితి అయినా మారక తప్పదు, మనకు అనుకూలంగా రావాల్సిందే. ఈరోజు కష్టాలు ఇచ్చాడు దేవుడు, రేపు సుఖం ఇస్తాడు. మళ్ళీ కష్టాలు ఇస్తాడు, మళ్ళీ సుఖం ఇస్తాడు. ఇది 50 ఏళ్ల నా లైఫ్లో నేను అనుభవిస్తున్నవి మీకు చెప్తా ఉన్నా. జాబ్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ పూల పాన్పేం కాదు. వెంటనే పెళ్ళయిద్ది, లగేజీ వచ్చేసిద్ది అనక. ఇప్పుడు వాళ్ళ కోసం మనం జాబ్ చేయాలి, పిల్లల కోసం, మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ కోసం మనం జాబ్ చేయాలి. అర్థం అట్లా. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ రాగానే మ్యారేజ్ అయింది అనుకోండి, అనుకుందాం. ఒకవేళ అయిన మ్యారేజ్ తర్వాత ఆ వచ్చేవాళ్ళు, ఆ పిల్లలు, వాళ్ళ చదువులు, వీటి కోసం ఒక బాహుబలి యుద్ధమే చేయాలి. అప్పుడు జాబ్ రాగానే లైఫ్ సుఖంగా ఉంటుందని అనుకోవద్దు ఎప్పటికీ. కాకపోతే ఏంటంటే ఒక సెటిల్మెంటు, నెల నెల ఒక జీతం, ఇంత జీతం, లోన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అర్థం అట్లా. ఒక 62 ఏళ్ల వరకు, 60 ఏళ్ల వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. లక్షలు కోట్లు సంపాదించాలనుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబులో ఏమీ పైసా సంపాదించలేరు. లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటాం అంతే. అనుభవంతో చెబుతున్నా కదా నేను. అది సొసైటీలో ఒక వాల్యూ, ఒక గౌరవం ఉంటాయి. ఒక రంగం చెప్పాలంటే ఇప్పుడు అవి కూడా పోయినాయి.
ఎట్టా పడితే అట్టా మాట్లాడేస్తున్నారు. అధికారి లేదు, ఒక టీచర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. ఎట్టా పడితే అట్లా మాట్లాడేస్తున్నారు. ఆళ్ళ కళ్ళకి ఏంటంటే సాలరీస్ మీరు ఇంతింత తీసుకుంటున్నారు అని ఇదొక్కటే కనపడుతుంది కానీ, వాళ్ళు చేసే సేవలు, ఉద్యోగస్తులు చేసే సేవలు, వీళ్ళు సేవలు చేయకపోతే రాష్ట్రం స్తంభించిద్ది అనే పాయింట్ ఎవడు ఆలోచించట్లా. అర్థమట్లా. కామన్ మెన్ కూడా ఈర్ష్య, ద్వేషాలు మొదలైపోయినాయి. అవి ప్రభుత్వాలు చేయనీయండి, ఇంకోటి చేయనీయండి. అవి మొదలైపోయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పర్సనల్ లైఫ్‌లో కూడా ఎంటర్ అయిపోతుంది పబ్లిక్. చాలా డేంజరస్‌గా ఉంది సిట్యుయేషను. సరే అది తర్వాత సంగతి. ముందైతే మనం గవర్నమెంట్ జాబ్ వస్తే సేఫ్‌గా ఉంటాంగా. అందువల్ల నేను అనేదేంటంటే, ఓర్పు అనేది చేదుగానే ఉంటది. కానీ ప్రతిఫలం తియ్యగా ఉంటది. నేను నీతి వాక్యాలు చెప్పట్లా. మీకు కోపం రావచ్చు. ఇయన్నీ మేము ఎప్పుడో విన్నాము, ఎప్పుడో చదివాంలే నువ్వు చెప్పేదేంది అని మీరు అనొచ్చు. కానీ నేను చెప్తుంది వాస్తవం కదా! కాబట్టి మనం ఇంట్రెస్ట్ రావట్లేదు చదవడానికి సార్, హిస్టరీ రఫీ సార్, ఇంట్రెస్ట్ రానే రావట్లేదు సార్, ఎట్టా సార్? నో! నేను హిట్లర్‌లా మీకు చెబుతున్నా. తెచ్చుకోవాలి. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మళ్ళీ చదవండి. ఆల్రెడీ చదివేసి ఉంటారు నాకు తెలిసి, అన్నీ అయిపోయి ఉంటాయి. ఇగో ఎగ్జామ్ రాయడానికి రెడీ అయి ఉంటున్నారు మీరు నాకు తెలిసి చాలా వరకు. కదా! ఎగ్జామ్ పెడితే రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాకు తెలుసు. ఇంకొక్కసారి ఇంకెక్కడన్నా ఏమన్నా వదిలేశానేమో, ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. పరీక్ష లేట్ అయ్యే కొంది పరీక్ష లేట్ అయ్యే కొంది మనకి ఎకనామిక్స్‌లో కొత్త పాయింట్లు వచ్చి పడుతుంటాయి. పాలిటీలోనేమో కొత్త కొత్త కేసులు, ట్విస్టులు ఇవి వచ్చి పడుతుంటాయి. అర్థమవట్లా? వీటిని మళ్ళీ కవర్ చేసుకుంటూనే వెళ్ళాలి. హిస్టరీ అంటే మారదనుకోండి, మన జీవితాలు మారాలి, హిస్టరీ మారదు. కాబట్టి కొత్త కొత్తవి కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. తప్పదిక ఏం చేస్తాం మరి? ఏం చేస్తాము? నేను గట్టిగా చెప్పగలను. 5 ఏళ్ళో, 6 ఏళ్ళో నేను వెయిట్ చేసి, మా బ్యాచ్ వెయిట్ చేసింది. మాకొచ్చిన నోటిఫికేషన్‌కి పట్టుకొని ఏలాడాము నా స్వామి రంగా. చివరికి జాబ్ సాధించాంగా. జాబ్ సాధించి నిలబడ్డాం. ఈ ఈ ఆటుపోట్లు ఇలాగే ఉంటాయిరా. సొసైటీ గురించి పట్టించుకోమంటే తొక్కేం కాదు. ఉద్యోగం లేదు, ఈ అమ్మాయికి పెళ్ళవ్వలేదు, హిహిహిహి అని ఎదవలు నవ్వుతూ ఉంటారు సొసైటీలో. ఆడవాళ్ళు నవ్వుతారు, మగాళ్ళు నవ్వుతారు. ఎన్నో రేపు మీకు జాబు రాగానే 100 ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళే చెప్పొస్తారు. మా చుట్టాల అమ్మాయి ఎండిఓ అయింది, మా చుట్టాల అమ్మాయి ఎంఆర్ఓ అయింది, మా చుట్టాల అమ్మాయి డిప్యూటీ కలెక్టర్ అయింది, మా చుట్టాల అబ్బాయి డిఎస్పీ అయ్యాడు. అరే నాయన వాళ్ళే చెప్పొస్తారురా మళ్ళీ. సొసైటీతో సంబంధం ఇట్లాగే ఉంటుందిరా బాసు. అందువల్ల ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఒక కార్యక్రమంలో ఉన్నారు, డేట్లు వస్తాయి, రాకుండా ఆడకపోవు, డేట్లు ఇవ్వకుండా పరీక్షలు క్యాన్సిల్, బోన్సులు ఇట్లా ఏం అవ్వవో. పరీక్ష క్యాన్సిల్ అయిద్దని ఒకళ్ళు అది ఇది అంటున్నారు. ఇవన్నీ సోది మాటలు, ఇవన్నీ నమ్మకండి. అర్థం అట్లా. మీరు చేయాల్సింది ప్రిపరేషన్ మాత్రమే. ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. మా లాంటి వాళ్ళని చూడండి. కసి మీద చదవండి. కోపాన్ని పెంచుకోకండి, కసిని పెంచుకోకండి. ఈ కోపం, ఈ కసి చదువు మీద పెట్టండి. డేట్లు వస్తాయి, పరీక్ష రాస్తారు, జాబులు వస్తాయి, వెళ్ళిపోతారు. తర్వాత మీ నెక్స్ట్ తరం రావాలి. ఇవన్నీ ఉంటాయి నాన్న, ఎన్ని ఉంటాయిరా. నేను కాదంట్లా. కొంత ఇది అందుకనే నేను చెప్తున్నా కదా. నేనేం చెప్తున్నా, ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మీరు తీసుకునే ఇజాన్ని బట్టి, మీరు తీసుకునే ఆలోచనని బట్టి, ఇజాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒక ఇష్యూని తీసుకునే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, కష్టంగా ఉంటుంది సార్. ఎస్ ఉంటుంది. కానీ అట్లాగని వదిలేసామా చివరి అంచుకొచ్చి దెబ్బతిన్న వాళ్ళం అవుతాము. కాబట్టి అది కంటిన్యూటీలో మనం ఉండాల్సిందే. ఆకాశంలో విమానం వెళ్తూ ఉంటే అందులోన పెట్రోలా ఏదో అంటాం కదా, ఇంజన్లో పోసే ద్రవం, ఆ ద్రవం అయిపోయిందనుకో అప్పుడు అది కూలిపోదా? ఆకాశం నుంచి వెళ్తా మన ప్రిపరేషన్ కూడా 15 రోజులు 10 రోజులు అమ్మ తోడు 10 రోజులు 15 రోజులు ప్రిపరేషన్ వదిలేస్తే మర్చిపోతాం. మేము చెప్పేవాళ్ళం కూడా 1 నెల రోజులు పాఠం చెప్పలేదనుకోండి, మేము కూడా సబ్జెక్ట్ మర్చిపోతాం. దాన్ని పట్టుకొని అట్లా వస్తూ ఉండాలి. మన మైండ్ అందులోనే తిరుగుతూ ఉండాలి ఆ ప్రిపరేషన్ టైంలో. కాబట్టి మీరు కోపం, విసుగు, ఇది అబ్బా జీవితం ఇదేందిరా ఇట్లా అయింది, ఎప్పుడురా డేట్లు ఇస్తారు, అమ్మ చుట్టుపక్కల వాళ్ళు ప్రాణం తీస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ప్రాణం తీస్తున్నారు, ఎట్టా అబ్బా ఈ కోపం, ఈ విసుగు మనకు నష్టంగా. చెల్లెమ్మా, తమ్ముడు, మనకు నష్టం కదా. నో
నేను మీ అన్నయ్య మీకు చెబుతున్నా, నా మాట వినండి. మీ అన్నయ్య మాట వినరా మీరు? మీ తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నేను. నా మాట వినరా? ఏమ్మా, ఏ చిన్ను, తమ్ముడు, నా మాట వినరా మీరు? వింటారు. మీకోసం నేను నిలబడతలేదా? మీ గురించి నేను ఆలోచించట్లేదా? కాలేజీకి వెళ్ళినా ఒక వీడియో మీకోసం చేసి పెట్టలేదా? మీ గురించి ఆలోచిస్తున్నానా లేదా నేను? అందువల్ల ఏం కాదు, కోపం విసుగు కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకుని ప్రిపరేషన్ చేయండి. డేట్లు వస్తాయి, త్వరలో డేట్లు ప్రకటిస్తారు. లేకపోతే నేను ఏపీపీఎస్సీకి వెళ్ళి కలిసి రావడానికి ప్రయత్నం చేస్తానులేండి. వెళ్తాను, చూద్దాం. ఈ కొంచెం ఫ్లడ్స్ ఇష్యూలో ఉన్నాయి కదా 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ ఫ్లడ్స్ ఇష్యూ తగ్గగానే చైర్మన్ని నియమిస్తారు, ఖచ్చితంగా నియమిస్తారు. డేట్లు ఖచ్చితంగా వస్తాయి. మీరు చదవండి, ఇంట్రెస్ట్ తెచ్చుకోవాల్సిందే, తప్పదు, ప్రత్యామ్నాయం లేదు, తప్పదు. ఉండనా మరి? తినండి, కడుపు నిండా తిని చదవండి. డేట్లు వచ్చేస్తాయి, పరీక్ష జరిగిపోతే వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఇందులో ఉన్నారు కాబట్టి ఇలా కంటిన్యూ, ఎట్టన్నా కానీ అవతల పడదాం, జాబులోకి వెళ్ళి అవతల పడదాం. జాబ్ వచ్చిన మరుక్షణాన ఇవన్నీ మర్చిపోతాం. ఒక్కటి గుర్తుంటే ఓటు. ఎస్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మరి ఉండనా నేను? నాకు కూడా డిన్నర్ చేయాలి, ఆకలి అవుతుంది. ఉంటాను తల్లి. ఫీల్ అవ్వద్దు, పెయిన్ తీసుకోవద్దు. చిన్న హృదయాలు మీరు, పసిపిల్లలు, చిన్నపిల్లలు మీరు. నేనంటే 52 ఏళ్ళు వచ్చినాయి నాకు, మీరు చిన్నపిల్లలు, పసి హృదయాలు. ఆ హృదయాల్లో ఎమోషన్ని క్యారీ చేయకండి ఎక్కువ. కొంత 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 శాంతం. ఓకేనా? ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.